మమ్మలను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి స్థానిక దైవజనులు జేజిఎం డేవిడ్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దైవ సేవకులు నాన్నగారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేరయ్యమ్మ గారి యొక్క కుటుంబానికి, వారి కుమార్తెలకు, అల్లుళ్లకు, వారికి ఇచ్చినటువంటి కుమార్తెలకు, వారి కుమారులకు, వారి యొక్క కుటుంబాలన్నిటికీ కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇది మన ప్రియ తల్లి గారు మరి నిజంగా వారు అన్ని సంవత్సరాలు బ్రతకడం అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యతని నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 115వ సంకీర్తనలో చక్కటి మాట మనకు రాయబడింది. 16వ చరణంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే విలువ. చెప్పండి, ఏంటండి విలువ? విలువ అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక విలువ కావాలని ఎదురు చూస్తుంటాం. విలువ కలిగిన బ్రతకాలని ఎదురు చూస్తుంటాం. విలువ కలిగి జీవించాలని ఎదురు చూస్తుంటాం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవుడు కూడా విలువ కలిగి బ్రతకాలని కోరుకుంటారు. అయితే మరి ఆ విలువ దేని బట్టి వస్తుందంటే, విలువ కేవలము మరి దేవుని యొక్క మాటను బట్టి మాత్రమే విలువ వస్తుంది. హల్లెలూయా. మరి వేరయ్యమ్మ గారు నిజంగా మరి భూమి ఎలా బ్రతినా సరే కానీ విలువైనటువంటి దేవుని నమ్ముకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలువైనటువంటి దేవుని నమ్ముకున్నారు, విలువైనటువంటి బాప్తిస్వం పొందుకున్నారు, విలువైనటువంటి రక్షణ పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో దినాన మనం మరణిస్తాం. మరణం అందరికీ కూడా తథ్యం. ఖచ్చితంగా నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఖచ్చితంగా మరణము. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా, 90వ కీర్తన దైవజనుడు మోషే చక్కటి ప్రార్థన చేస్తాడు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయి, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రియ విశ్వాసుల దైవజనుడైన మోషే గారు చక్కటి ప్రార్థన చేశాడు. మోషే అనేటువంటి దైవజనుడు పరిశుద్ధ గ్రంథములో మరి దేవుడే మంచి సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గురించి. మరి దేన మనసు కలిగిన వాడు, అలాగే సాత్వికుడు, దేవుడే చక్కటి సాక్ష్యం చెప్తున్నటువంటి ఈ మోషే మాట్లాడుతున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజునండి మనిషికి ఏమి లేదు, జ్ఞానము లేదు. ఏం లేదండి, మనిషికి ఏమి లేదు, జ్ఞానము లేదు. కనుక మరి దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తానుసారంగా మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటున్నాడు కదా, మరి మోషే గారు చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన? మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చెయ్యి, మా దినములు మాకు లెక్కించుట. ఎప్పుడైనా మన దినాలు లెక్కించుకున్నామా? పుట్టినరోజు చేసుకుని ఉంటాం, వివాహ దినాలు చేసుకుని ఉంటాం. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి మనం అందరూ కూడా, ఎవరైనా సరే మన దినాలు మనం లెక్కించుకోవాల్సిన వారమైనా. నేనంటాను, వేరయ్యమ్మ గారు మరి చక్కటి సాక్ష్యం చెప్తున్న వారి కుమార్తె గారు మంచి సాక్ష్యం చెప్పారు. మరి ఆ వయస్సులో అలా బ్రతకడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. అంత మాత్రమే కాదు, వారు చక్కటి సర్పంచ్గా వారు చేసిన విధానం బట్టి మరి నిజంగా వారు దేవుని కలిగి ఉండడం, దేవుని ఆశ్రయించడం, దేవుని నమ్ముకోవడం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటిలో ఇలా వ్రాయబడింది, భూమి మీద ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఈ నివాసం ఏమవుతుందండి? ఒక దినాన ఇప్పుడు మనము మన యొక్క గుడారం ఉంది కదా,
ఈ గుడారంలో మూడు ఉన్నాయి. ఒకటి శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణము. మనము ఇలాగ క్షేమంగా ఉన్నామంటే ఈ 3 బాగా పనిచేయాలి. చెప్పండి, ఎన్ని పని చేయాలి? ఈ 3 లోపల బాడీ అంటే శరీరము, ఆత్మ లోపల, ప్రాణము. హల్లెలూయా. కనుక మరి ఈ యొక్క మరి భూమి మీద మనం అందరము కూడా మరి ఆయన అంటున్నాడు కదా చక్కటి మాట, ఈ నివాసము ఏమైపోద్దట? శిథిలమైపోద్ది. ఒకరోజు ఒక గృహము కడితే అది 2-3 సంవత్సరాలకు ఏమవుతుంది? ఖచ్చితంగా ఏమవుతుంది? శిథిలావస్థ, అంటే బీటలు ఏర్పడతాయి. కానీ మానవ దేహము లేక మన యొక్క దేహాన్ని దేవుడే కలుగ చేస్తాడు. చెప్పండి, నరుని ఆయువు గడ్డి వంటిది అన్నాడు భక్తుడు. ఏమని మాట్లాడండి? నరుని ఆయువు. ఇంకో మాట అంటాడు, నరుని యొక్క ఆయుష్యత బెత్తిడంతగా చేశాడట. చెప్పండి, బెత్తిడంటే ఏంటండి? చాలా ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, చిన్న చేపలు చూస్తూ ఉంటాం, బెత్తి చేపలు అంటాం కదా, అవి చిన్నగా ఉంటాయి. కానీ మానవుని యొక్క ఆయుష్ను కూడా ఎలా చేశాడట దేవుడు? బెత్తిడిగా చేస్తాడు. అయితే ఈ దేహంలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఎవరైనా సరే మరి నిజమైనటువంటి రక్షకుని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు చేరలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులున్నా సరే మనము మార్గమైనటువంటి దేవుని తెలుసుకోవాలి, సత్యమైనటువంటి దేవుని తెలుసుకోవాలి, అలాగనే జీవమైనటువంటి దేవుని తెలుసుకోవాలి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సర్వజనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతినిస్తాను. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము కొంతకాలమే ఉంటుంది. అది ఎంతకాలం ఉంటుంది ఎవరికి? అందుకని అంటాడు మోషే అంటాడు, మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమును ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా మంది మరణిస్తా ఉన్నారు. ఎంతో మంది మరణిస్తా ఉన్నారు. కోట్ల మంది మరణిస్తా ఉన్నారు. చాలా మంది ఎక్కడ చూసినా మరణాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. మార్గమైనటువంటి దేవుణ్ణి, జీవమైనటువంటి దేవుణ్ణి, సత్యమైనటువంటి దేవుని మనం ఏం చేయాలి? వెదకాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో అంటాడు, అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకుదును. హల్లెలూయా. ఎక్కడ వెతుకుతున్నాం మనము? బీరువాళ్ళు ఎంత ఇట్టాము, ఎంత దాసమని ఎదుగుతున్నాం తప్ప నిజమైనటువంటి దేవుని మనం ఏం చేయట్లేదు, వెతకలేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఏదో దినాన మరణిస్తాం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను చూడండి. వీరయ్యమ్మ గారు ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఇంటిలో బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ బ్రతికారండి? ఇంటిలో బ్రతికారు. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారంటే చెప్పండి, పరలోకం కాదు, పరదేశి. హల్లెలూయా. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు అని పాడతావా? ఈ పాట అంటే అందరికీ భయమే. ఈ పాట అంటే ఎప్పుడు పాడతాం? చనిపోయినప్పుడే ఎత్తుకుంటాం. నేనంటాను, క్రైస్తవుడు, దేవుని బిడ్డలు ఈ పాట రోజు పాడితే మనకి పీస్ఫుల్నెస్ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తల్లిగారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారంటే విశ్రాంతిలో ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడికన్నా మనం వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఆ ఊరు ప్లేస్ దిగిన వెంటనే విశ్రాంతి గదుల కోసం ఏం చేస్తాం? ఎదురు చూస్తుంటాం. ఏండి, ఎక్కడెక్కడ విశ్రాంతి గదులు ఉన్నాయి, లేకపోతే తెలిసిన వారు ఉన్నారా, బంధువులు ఉన్నారా, ఏం చేస్తాం? మనం విశ్రాంతి తీసుకుంటాం. ఇప్పుడు వీరయ్యమ్మ గారు బాప్తిస్మ పొందారు, రక్షణ పొందారు, నిజమైన దేవుని తెలుసుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని రాజ్యానికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ భక్తుడు చెప్పాడట, ఏమనంట, పంపబడిన వారికి అట పప్పలట, విడవబడ్డ వారికి తెప్పలట. ఏంటంట? పంపబడిన వారికి
అంటే వేరే అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి చెప్పండి? పప్పలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆవిడ ఎలా ఉందంటే హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనకి కూటమి ఎవరు చెప్పండి? మనకే, వేరే అమ్మగారు కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వేరే అమ్మగారు ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారు అక్కడ వారు ఎక్కడికి వెళ్ళకున్నట్లట మధ్య దేవుడేటట అగాధము ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేరే అమ్మగారు, నేను అంటాను కదా, వేరే అమ్మగారు కేవలం అడ్రస్ మారారు మాత్రమే. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారండి? ఒక అడ్రస్ మారారు. హల్లెలూయా. ఇదంతా కూడా ఈ గృహాలు, ఈ మేడలు, ఈ మిద్దెలు, నేను కాకినాడ చూస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. కానీ విచిత్రం ఏంటంటే అసలైనటువంటి టెంపరీ గుడారము మనకి ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఈ నివాసము ఏమైపోద్దండి? శిథిలం అయిపోద్దు దినాన. అయితే దేవుడట మన కొరకు, ఆయన బిడ్డల కొరకు పరలోకంలో ఒక నివాసాలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ నివాసంలో నీవు నేను ఉండాలంటే, ఆ ప్రాంతంలో నీవు నేను బ్రతకాలంటే మనం అందరూ కూడా నిజమైనటువంటి దేవుని తెలుసుకుని విశ్వాసం కలిగి రక్షణ పొందాలి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తెప్పించుకుందాము. ఓ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎంత గొప్ప రక్షణ పొందడానికి మనం ఏమి వేళ చెల్లించవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు మనను. ప్రయాసపడి భారం మోస్తున్న సర్వజనులారా నా యొద్దకు మీరు రండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి. ప్రయాసపడిపోయావా? బాధలో ఉన్నావా? నెమ్మది లేక జీవిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ఇదిగో తలుపు నొద్ద నిలిచి నేను ఏం చేస్తున్నాను? తడుతున్నాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బట్టి తడుతున్నాడు ఆయన. ఇంకా అంటున్నాను, ప్రభువా మా అమ్మాయి పెళ్ళి అయిపోయినాయి ప్రభువా, నేను గుళ్ళోకి వచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తున్నాం మనము? మన ఇంట్లో అన్ని అయిపోయింది. అప్పుడు కాదు, అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభువుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. రెండే దారులు, ఏ దారి కావాలి మానవ? ఎన్ని దారులు ఉన్నాయి చెప్పండి? కాకినాడ రావాలంటే ఎన్ని దారులు ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భావనాపురం రావడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధికి రావడానికి రెండు మార్గం. ఒకటి పరలోకము, రెండోది పాతాళం. కాబట్టి వేరే అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారని బహుశా ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఎంత బాధపడ్డారో, రోగంతో, బలహీనతో, అయ్యో పిల్లల కోసం, కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డారో. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి స్థలానికి చక్కగా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వేరే అమ్మగారు సంతోషంగా ఉన్నారు. అక్కడ ఎక్కడున్నారు? పరదేశంలో. హల్లెలూయా. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నీ మాట. ఇప్పుడు ఎక్కడున్నారని ఆవిడ? దేవుని సన్నిధిలో ఉన్నారు. అయితే మనమందరూ కూడా ఈ భూమి మీద నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం ఏం చేయకూడదు? దుఃఖపడకూడదు. చెప్పండి, దుఃఖపడవలసిన పని. ఎందుకంటే ఉదయాన మరి వేరే అమ్మగాను మనం మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. అలా కలుసుకోవాలంటే మనం ఎలా పెడితే అలా కలుసుకోవడానికి వీలు. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించు. మీ తల్లిగారు దేవుని సన్నిధిలో మనం అందరం కలుసుకోవాలంటే, ఆవిడ మనం నిజంగా చూడాలంటే గనక, ఆవిడ నిజంగా మనం మీట్ అవ్వాలంటే గనక మనం ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడం. రక్షణ ఈజ్ ఎ ఫ్రీ. రక్షణ ఉచితము, ఏమి చెల్లించవలసిన పని లేదు. హల్లెలూయా. దేవుడే స్వయముగా చెప్తున్న మాట. దేవుడు మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించి. అదేంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ విశ్వాసులారా,
మనమందరము కూడా మరి మరణించకముందు చూడండి, కొన్ని పర్యాలు రోడ్డు మీద ఉంటుంది. ఏంటంటే ఆ బోర్డు ఆగి వెళ్ళవలను. చూసారా మీరు? స్టాప్ ఏముంటది, ఆగి వెళ్ళవలను. నిజంగా ఒకవేళ ఆ బోర్డు చూసి మనం మూర్ఖంగా వెళ్ళిపోయాం అనుకోండి, సో ఏం జరుగుతుందో మనకి తెలియదు. అప్పుడు మనం ఆగాలంటే ఓహో ఇక్కడ ఏదో జరగబోతుందని మనం ఏం చేయాలి, వేరే రూట్ని మనం వెళ్ళాలి. క్రైస్తవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో హృదయం అనే తలుపునొద్ద నిలిచి నేనేం చేస్తున్నాను, తట్టుచున్నాడు. ఇక్కడ మీ అందరి తలుపులు దేవుడు తడతా ఉన్నాడు. నిజంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వేరేయమ్మ గారి కూటములో నిజంగా మీ హృదయం దేవునికి ఇస్తే వేరేయమ్మ గారికి ఉన్న ఆశీర్వాదము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని చప్పలు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. వేరేయమ్మ గారికి ఉన్నటువంటి పైన చక్క సంతోషిస్తారు. వారి యొక్క బిడ్డలు కానీ, వారి కుమారులు కానీ, వారి కుమార్తెలు కానీ, వారి మనవలు కానీ, వారి కుటుంబం కానీ నిజంగా రక్షణ పొందితే ఆమె అక్కడ ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె తల్లిగానే ఆనందించాలంటే ఈ యొక్క బిడ్డలు వారు పొందినటువంటి రక్షణలోనికి వారు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు చెప్పారు, నిజంగా ఆయన యేసు ప్రభు వారు చక్కటి మాట చెప్తున్నారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ. కనుక చూడండి, లోకాసు వార్త మరి అక్కడ మరొక ఆయన కనపడతాడు. గీతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి ఏమొచ్చిందనే రక్షణ వచ్చింది. హల్లెలూయా, గట్టి చప్పలు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అందుకంటే పాతవి గతించును, సమస్తము కొత్తవాయను, నూతన లైఫ్. ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడు ఒక ఆయన ధనవంతుడు, కనుక తన హృదయం తెరవబడింది, తన మనసు తెరవబడింది. అంత ముందుకు ఉన్నటువంటి దానికన్నా జక్కయ్య జీవితంలో ఒక నూతనమైన మార్పు కలిగింది. ఏంటంటే ఇదిగో మరి ఎందుకంటే నేడు ఇంటికి ఏం వచ్చింది, రక్షణ వచ్చింది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వేరేమ్మ గారి కుటుంబానికి ప్రభు రక్షణ వచ్చును గాక. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఇంకా ఒకవేళ ఇక ఎవరైతే ఇక రక్షణ పొందలేదో వారికి దేవుడు అంటున్నాడు, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. వేరేయమ్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారండి? కేవలము శ్రేష్టమైన స్థలాన్ని ఎన్నుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు సంగతి తెలుసా, వేరేయమ్మ గారికి బాధలు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. వేరేయమ్మ గారికి ఏమి లేవు, బాధలు లేవు, దుఃఖం లేదు, ఇంకేమి లేదు, అయ్యో వ్యాధి లేదు, రోగం లేదు, అయ్యో ఈ పూట వండుకుపోతే రేపు అయ్యో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. దేవుని దైవరాజ్యంలో ఉంది, నిత్యత్వంలో ఉంది. హల్లెలూయా. అయితే మనమందరం ఆ కుటుంబానికి నిజంగా వేరేయమ్మ గారికి ఉన్నటువంటి ఆశీర్వాదం, మరి బహుశా వేరేయమ్మ గారు ఉన్నటువంటి రక్షణ నిజంగా కుటుంబ సభ్యులు పొందగలిగితే నిజంగా తల్లి గారికి ఉన్నటువంటి ఆనందం దేవుడు మీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పాడు లాస్ట్ గా, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము రేపు ఏమి సంభవించడం నీకు తెలియదండి. హల్లెలూయా. ప్రియ విశ్వాసులారా, మన జీవితము ఏపాడిది, అంతలోనే కనబడి అంతలోనే. మీకు సంగతి తెలుసా, ఇదంతా కూడా ఏంటి, మాయ. శ్రీవన్సన్ గారు పాడారు, ఈ లోకం మాయరా గతించే ఛాయరే. నిజంగా మాయలోకం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం, చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాం. మా హృదయాలు దేవునికి ఇచ్చి, మన మనసులు దేవునికి ఇచ్చి, మన హృదయాలు దేవునికి ఇచ్చి నిజంగా ప్రభు అంటున్నాడు, ఇదిగో తలుపునొద్ద నేను చేస్తున్నాను, తడుతున్నాను. మా సహోదరి తలుపు తీస్తావా, నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, నీతో నేను భోజనం చేస్తాడట ఆయన. చెప్పండి, ఏం చేస్తాడట చెప్పండి. నాతో ఆయనను, అతడితో నేనును ఏం చేస్తాడట, కలిసి భోజనం చేస్తాడట. నిజంగా యేసయ్యకి మన హృదయం అవ్వగలిగితే, మన మనసు ఇవ్వగలిగితే, ఇగో వేరేయమ్మ గారు యేసయ్యకి మనసు ఇచ్చారు, వేరేయమ్మ గారు యేసయ్యకి చోటు ఇచ్చారు, వేరేయమ్మ గారు యేసయ్యకు రక్షణ పొందారు, మార్పు చెందారు, మంచి దైవజన సంఘంలో చేర్చబడ్డారు. ఈ దినాన ఒక దినాన
ఆమెను నిజంగా మనం చూడాలంటే ఆవిడ పొందినటువంటి రక్షణ మనం కూడా పొందుకొని దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం. దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని సాక్షులుగా బ్రతుకుదాం. మన హృదయాన్ని ప్రభుకి ఇద్దాం, దేవుని చిత్తాన్ని మనం గైకొందాం. అట్టి ధన్యత, అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబానికి, ఈ యొక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహోన్నతుడా, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఎంతమంది నీ మాటలు ఉన్నారు, అలనాడు లూదియా హృదయం తెరవబడినట్టుగా ప్రభువా అనేక మంది బిడ్డల హృదయాలు తెరిచి ప్రభా ఈ కూడికలో ప్రభువా ఉన్నటువంటి వారందరూ ఇంకా ఈ మాటలు ఎవరైతే ప్రభువా యూట్యూబ్ లో వింటున్నారో వారిని కూడా దర్శించండి అయ్యా. వారిని కూడా దర్శించి ప్రభా నీ సాక్షులుగా బ్రతకడానికి, నీ బిడ్డలుగా బ్రతకడానికి, నీ కొరకు మండుచున్న పొదగా జీవించడానికి నీ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని ప్రభా, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రభా. ఎంతమంది మాటలు వింటున్నారో, ఎవరైతే ప్రభా కష్టాలు ఉన్నారో, ఎవరైతే బాధలు ఉన్నారో, ఎవరైతే వ్యాధులు ఉన్నారో, ఎవరికైతే ఎటువంటి సమస్యలు ఉన్నారో యేసు అధికార నామములో వారి సమస్యలన్నీ తీరిపోను గాక. దేవా నీ కార్యం జరిగించండి. వేరే అమ్మగారి కుటుంబమును, వారికి ఇచ్చిన సాక్ష్యం అందించిన కుమార్తెను ప్రభా, వారి కుమారులను, కోడలను, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి యొక్క వంశము, వేరే అమ్మగారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు పొందినటువంటి రక్షణ కుటుంబం కూడా కలిగి ఉండడానికి అయ్యా నీ మందిరంలో చేర్చబడడానికి నీ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరగా వచ్చి చూన్న యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి క్షణంలో ప్రభా అయ్యా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభా దేవా అద్భుత రీతిగా నాయన నా తండ్రి నీ దాసుల్లో ఉండి నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి ఏరేమ్మ గారు ప్రభా దేవా నా తండ్రి కుటుంబాన్ని ప్రభా నా తండ్రి, నా తండ్రి అయ్యా ఆశీర్వదించి దీవించండి ప్రభా దేవా నాయన. తన పొందుకుండే రక్షణ ప్రభా దేవా నా తండ్రి ఆ బిడ్డలందరికీ మారు మనసిచ్చి రక్షణ పొందుకుండే కృపను దయచేయండి ప్రభా దేవా. ఈ కూటమిలో ఉన్న నీ బిడ్డలందరి మీద మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభా నా తండ్రి, నా తండ్రి దేవా. ఏరేమ్మ గారి లాగా ప్రభా నేను నాయన మారి మనసు పొంది రక్షణ పొంది దేవా దేవుని రాజ్యంలో నేను ఉంటానని ప్రభా అలాంటి తీర్మానం, అలాంటి నిరీక్షణ, అలాంటి పట్టుదల దయచేయండి ప్రభా తండ్రి. నీకు వందనాలు, వందనాలు నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నీ దాసులు డేవిడ్ పలయ్య గారిని అయినా 1వ తారీఖునైనా గ్రాండ్ క్రిస్మస్ నైనా ఏర్పరిచాడు ప్రభా నా తండ్రి, నా తండ్రి అయా నాయనా నా తండ్రి. బేపనైనా నా తండ్రి ఆశీర్వాదం గారు వస్తున్నాడు దేవా. కొన్ని మంత్రాలు చదివి నా తండ్రి వాక్యాన్ని దేవుడు తనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు దేవుడిని నమ్ముకొని దేవుని కొరకు అనేక గ్రామాలకు వెళ్ళి నీ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. తను వస్తాడు, తను వచ్చే నా తండ్రి, నా తండ్రి ఆ నాయన గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు దేవా నాయన నీ బిడ్డలు అందరినీ సమకూర్చి సరిచేసిన ఆయన దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి కార్యాన్ని సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని మీరే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం. మరి మన సువార్త టీంలో జ్యోతమ్మ గారు రాజుల అమ్మాయి దేవుడు నమ్ముకుంది. మరి రాజులకి చాలా పవర్స్ ఉంటాయి కదా. మరి దేవుడు వారిని రక్షించి ఆ సువార్తమ్మగా దేవుడు వారిని వాడుకుంటున్నారు. ఈ సమయంలో వారి సాక్ష్యం కొన్ని నిమిషాల వరకు మనకు తెలియపరుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. దేవుడి నామానికి వందనాలు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరియు వేదిక మీద ఉన్న సేవకులకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. దేవుడికి మహిమ. ఈ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా పేరు జ్యోతి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి. అయితే చిన్న పల్లెటూరు మాట మాది.
మా నాన్నగారికి మా మా తాతయ్య గారికి 3 సంతానం. మా నాన్నగారు, మా పెద్ద అత్తయ్య గారు, మా చిన్న అత్తయ్య గారు, 3 మట్టండి. అయితే అందరికి వివాహాలైనవి. మా నాన్నగారికి కూడా మా అమ్మగారి దగ్గర సంబంధమే. వివాహం జరిగింది. బాగున్నారు ఇద్దరు, చాలా మంచిగా ఉండేవారు అన్యోన్యంగా. నేను మా అక్క ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. ఇద్దరు పుట్టాక మా నాన్నగారు కొన్ని వ్యసనాలకు బానిస అయిపోయారండి. ఏంటంటే మా దాంట్లో రాజులంటే ఎలా ఉంటదంటే భర్తలు తప్ప భార్యలు బయట కనిపించరు, ఇంట్లోంచి కనపడరు ఎవరికి కూడా. వాళ్ళ విషయం ఏంటంటే ఇంట్లో వంట చేసి పెట్టాలి, ఎవరు వచ్చిన వారిని గౌరవంగా చూసుకోవాలి, ఇలాగే ఉంటారు తప్ప లేడీస్ పక్క ఇంటి వాళ్ళకి కూడా మాట్లాడేంత అవకాశం ఇవ్వరండి మా దాంట్లో. అంత పద్ధతిగా మా అమ్మగారు ఉండేవారు, మా నాన్నగారు కూడా బాగానే ఉండేవారు. అయితే మా దాంట్లో ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఎక్కువ. ఎలాగంటే మేమే అన్నీ చేస్తాం, మేమే అన్ని పెట్టగలదు, మేమే అన్ని చేయగలదు, మేము అన్నిట్లో కూడా మా చెయ్యి ముందుండాలి అనే స్వభావం ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి. కొంచెం గర్వం ఉంటుంది. నెక్స్ట్ మేమే అన్ని చేస్తాం, మాకంటే తక్కువ కులస్తులు ఏమి అంత ఇది కాదు. నెక్స్ట్ మాకంటే తక్కువ కులస్తులతో కూడా మేము మాట్లాడకూడదు, వాళ్ళనంత దూరం పెట్టాలనే విధంగా మా కుటుంబాల్లో మా నాన్నగారు కానీ మా తాతయ్య గారు కానీ వీళ్ళందరూ అలాగే ఉండేవారు. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఉంటుండగా మాకు పొలాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి పంచారు. మా నాన్నగారికి కూడా ఇచ్చేసారు మా తాతయ్య గారు. అయితే ఈయన ఏం చేశారంటే మా సైడ్ ఎక్కువ ప్యాకెట్లు కోడి పందాలు ఇవి ఆడతారన్నమాట అండి. ఆ టైంలో ఈయన అలాగ ఫ్రెండ్స్ తో ఉంటూ ఈ ప్యాకెట్లు ఆడుతూ కోడి పందాలు ఆడుతూ ఉన్న పొలము అవన్నీ కూడా అమ్మేసి అప్పులు చేసేసారండి. అప్పులు అయిపోయాక ఆ ఊర్లో అందరూ కూడా ఇంకా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో అంత కింద స్థితిలోకి వెళ్ళిపోయాం. మేము దిగజారిపోయిన స్థితిలోకి మేము వెళ్ళిపోయాం. ఎంతమంది దగ్గర అయితే ఆయన ప్రౌడ్ గా తలెత్తుకుని తిరిగేవారో మా నాన్నగారు, వాళ్ళందరి దగ్గర కూడా తల దించుకునే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుని తిరిగి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అప్పులు అయిపోయినాయి. అంత బాధలోకి మా అమ్మగారు ఏం చేస్తారంటే ఈ ఊర్లో ఉంటే ఇలాగే ఉంటారు, ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడన్నా బ్రతుకుదామని చెప్పి మా నాన్నగారితో మాట్లాడి ఆయన తీసుకుని మా ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళాం. నేను చిన్న పిల్లని. అయితే పెంచడం పోషించడం కూడా కష్టమైన పరిస్థితుల్లో మా అక్కని మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో పెట్టి నన్ను తీసుకుని మా అమ్మగారు మా నాన్నగారు వేరే ఊరు వెళ్ళిపోయారు. ఈయన ఎలా ఉన్నారో తెలుసండి, భూస్వామి, పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, అవన్నీ పోగొట్టుకుని ఇప్పుడు ఒకళ్ళ దగ్గర జీతం చేసే పరిస్థితికి వచ్చింది. అప్పటికే 2-3 సార్లు మా అమ్మగారికి మా నాన్నగారికి గొడవలు అయ్యి విడిపోయారంటండి. అది మాకు మా చుట్టాల ద్వారా తెలిసిందన్నమాట. విడిపోయారు. అప్పటికే అందరూ కలిపి ఈయన మారడో నేను ఉండనని మా అమ్మగారు ఏడిస్తే అందరు అలా కాదు, మన ఇంట్లో అలాగా ఆడపిల్ల వదిలేసి రాకూడదు భర్తని, నువ్వు అలా ఉండకూడదని చెప్పేసి ఏం చేశారంటే సర్ది చెప్పి పంపించారన్నమాట అండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఇంకేం చేశారు, మా అమ్మగారు ఈయన ఇక్కడ ఉంటే మారరు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుపోవాలని వేరే ఊరు తీసుకెళ్ళిపోయారండి. అయితే అక్కడ ఎలాగంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్నాయి. అందులో మా నాన్నగారు జీతానికి ఉన్నారు. ఈయన ఒక పెట్టే స్థితిలోంచి ఏమైపోయిందంటే నెలకి 1500 జీతం తీసుకునే పరిస్థితికి వచ్చింది. అక్కడుండి అక్కడ బాగున్నారు, కొద్ది రోజులు బాగానే ఉన్నారు, అన్ని మంచిగా ఉన్నాయి, మా అమ్మగారితో మంచిగా ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు, అన్ని బాగున్నాయి అన్న టైంలో ఇక్కడ జరిగిన పరిస్థితి అక్కడ కూడా ఫ్రెండ్స్ తో తిరగడం, అక్కడ కూడా కోడి పందాలకు వెళ్ళడం, ప్యాకెట్లాడడం, ఇంటిని పట్టించుకోకపోవడం, భార్యను చూడకపోవడం, పొద్దున్న వెళ్తే రాత్రి కాడ రావడం, ఇవన్నీ పరిస్థితులు అక్కడ కూడా జరుగుతున్నాయి. మేమున్న స్థలం ఎలా అంటే అండి, మేమున్న ఇల్లు తప్ప కిలోమీటర్ దూరం దాకా ఊరు లేదు, మంచినీళ్ళు వసతి లేదు. మేము మంచినీళ్ళు నుయ్యి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా చాలా దూరం నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి. ఈయన ఉదయం వెళ్ళిపోయేవారు ఫ్రెండ్స్ తో, తాగేసి ఎక్కడ ఉండేవారో తెలియదు. మా అమ్మగారు నన్ను ఒక్కదాన్ని పెట్టుకుని అలాగా ఒక్కవిడ బిక్కు బిక్కుమంట రాత్రులు కూడా అలా గడిపేవారు. అలాంటి పరిస్థితుల్లో మీరు మాట వింటలేదు, మీరు ఇలా చేస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను, అక్కడ అప్పుల వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఇక్కడన్నా మీరు బాగుండి అప్పులు కడతారనుకుంటే మీరు వింటలేదంటే మా అమ్మగారిని పట్టుకుని కొట్టేసేవారండి. చిన్నపిల్లని కదా నేను, కొట్టొద్దు నాన్నగారు కొట్టొద్దు అని మధ్యలోకి వెళ్ళి ఆపడం ఇలాంటివి చేసేదాన్ని. కానీ చాలా దెబ్బలు తినేవారు మా అమ్మగారు. మంచి చెప్పినా కూడా ఆ టైంలో మా నాన్నగారికి ఎక్కేది కాదు. ఎందుకంటే ఆయన తాగేసి ఫ్రెండ్స్ తో ఒక గర్వం, ఒకలాంటి గర్వం, కుల గర్వం ఒకటి, మేము రాజులం అనేది ఒకటి. నేను చిన్నపిల్లనే కానీ నన్ను కూడా ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదండి, ఎవరితో మాట్లాడకూడదు, స్కూల్కి వెళ్ళమనివారు. నేను స్కూల్కి వెళ్తే 2-3కి చెప్పేవారు, మా పాప ఎవరితో మాట్లాడుతుందేమో చూసి నాకు చెప్పండి అని.
అంత భయంగా స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్ నుంచి వచ్చేదాన్ని. ఒకవేళ తప్పుజారి ఏ తక్కువ కులస్తులతో ఎవరితో మాట్లాడితే మా నాన్నగారు ఎక్కడ చూస్తే కొట్టేస్తారన్నంత భయంతో ఉండేదాన్ని నేను. అలా వెళ్తుండగా ఒక రోజు ఏమైందంటే, అనుకోకుండా రోడ్డు మీద వస్తుంటే నా క్లాస్మేట్ మాట, తక్కువ కులం అమ్మాయి, మాట్లాడుకుంటే ఇద్దరం వస్తుంటే ఒక ఆయన చూశారు, ఒక కాపులైన్ చూసి, మీ రాజుగారు మీ పాప వాళ్ళతో మాట్లాడుతుందని చెప్తే ఇంటికి వచ్చి కొట్టేశారని పట్టుకుని. నిన్ను మాట్లాడొద్దు అని చెప్పాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, కొట్టేస్తే ఇంకెప్పుడు మాట్లాడిన నాన్నగారు అని చెప్పాను. అలాంటి సిచ్యువేషన్ అనమాట అండి. మా అమ్మగారిని తెగ కొట్టేసేవారు, చంపేస్తానని చాలా ఇబ్బంది పెట్టేవారు అనమాట అండి. ఈ చెరువు మీద ఉంటూ చూసుకుంటూ అలా కొద్ది రోజులు గడిచిపోయాక ఆ చెరువులు అన్ని కూడా ఏం చేశారంటే ఓనర్ తీసేశారు. అప్పుడు ఈయన ఏమన్నారంటే, నేను వ్యవసాయం చేసుకుంటాను అందులో అంటే, చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, లేదండి రాజుగారు అలా చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇవి చేపల చెరువులు, మీరు పంట వేస్తే పాడైపోద్ది అంటే వినలేదండి మా నాన్నగారు. ఎవరి మాట వినకుండా దగ్గరగా 15 ఎకరాల్లో పంట వేశారు. ఏస్తులకు ఫుల్గా వర్షం వచ్చేసి మొత్తం పంటంతా మునిగిపోయి కుళ్ళిపోయిందండి. 15 లక్షలు అప్పు అయ్యింది. అప్పుడు ఇంకిద్దరికి మధ్య చాలా పెద్ద గొడవలు, అమ్మకి నాన్నకి మధ్య. మీరు చెప్పిన మాట వినలేదు, పిల్లలు ఆడపిల్లలు, మీరు మాట వింటలేదు, అసలు వినిపించుకోవట్లేదు అని చెప్పి ఎంత చెప్పినా వినేవారు కాదు. ఈ కోడి పందాలకి ప్యాకెట్లకి వెళ్ళిపోయేవారు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోయేవారు. అక్కడ కూర్చోబెట్టేవారు. ఇవి ఆడతా వచ్చిన డబ్బులని నా చేతికిచ్చి, ఇంటికి తీసుకెళ్ళిపోమ్మ జాగ్రత్తగాని, పోలీసులు వస్తే మళ్ళీ పట్టుకుంటారని చెప్తే నేను అవి తీసుకుని ఇంటికి వచ్చేదానండి. డబ్బులు చాలా ఉంది, కానీ ఇంట్లో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఇట్లా ఎవరో ఒక ఆవిడ మా అమ్మగారికి చెప్పారు, నువ్వు యేసు ప్రభుకి ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తారంటే, చంపేస్తారండి బాబు, తక్కువ కులంతో వాళ్ళతోనే, పక్కన వాళ్ళతోనే, పనికొచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే నన్ను ఊరుకోరు, అలాంటిది యేసు ప్రభు నమ్ముకుంటానంటే ఊరుకుంటారండి, చంపేస్తారండి అని చెప్పి మా అమ్మ భయపడి దొంగచాటుగా ప్రార్థన చేసుకునేవారండి. అలా చేసుకుంటూ ఒక రోజు ఏం చేశారంటే, ఇవిడి ఫోటో పెట్టుకుని యేసు ప్రభుది తలుపు మూలన కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. అదే టైంకి మా నాన్నగారు వచ్చేసారండి. వచ్చి చూసి చితక కొట్టేసి, నువ్వు ఎలాంటి పని చేస్తున్నావా, నువ్వు నీతి తక్కువ పనులు చేస్తున్నావు అని చెప్పి కొట్టేశారండి. కొట్టేస్తే ఆవిడ, నేను బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నేను చేసుకుంటానని చెప్పేసి ఇవిడ చెప్పారండి. ఆహా, నువ్వు ఇలా ఉన్నావా, మాట వినవా అని చెప్పి ఈయన వెళ్ళి నల్లబట్టలు వేసుకుని వచ్చేసి అర్జెంటుగా తీస్తావా తీవా అంట్లోకి, ఇంకా ఆవిడ ఏం చేయలేక విడిచిపెట్టేశారండి దేవుణ్ణి. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరికి పెద్ద గొడవలు అయిపోతే ఒక రోజు మా అమ్మను కొట్టి పడేసి పడిపోయారు. ఆవిడ స్పృహ లేదు, నేను పిలుస్తున్నాను నాన్నగారు, అమ్మ పడిపోయింది, లెగట్లేదు అంటే, అదేం చచ్చిపోదులే, నువ్వు అంత భయపడకన్నారండి నన్ను. నాకు చాలా బాధ కలిగింది మాట. చుట్టుపక్కల పని చేయడానికి వచ్చిన వాళ్ళు పిలిచి ఆవిడ ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ పడుకోబెట్టి గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి చూపించి చేశాను. ఇంక ఇలా ఉంటుంటే ఒక రోజు ఏమైందంటే అండి, మా అమ్మగారికి ఇంటికి చుట్టాలు వాళ్ళు వచ్చేసారండి. అందరూ వచ్చేసి, డబ్బులు ఇస్తారా ఇవ్వరా, వడ్డీలు పెరిగిపోయినాయి, మీ ఆయనకి తినడానికి లేదు కానీ అందరి దగ్గరికి వచ్చి నీ పేరు చెప్పి అప్పులు చేసేస్తున్నాడు, నీకు తెలియదు ఆ విషయం అంటే, ఈవిడికి తెలియదండి. మా అమ్మగారు మంచితనాన్ని బట్టి ఏం చేశారంటే, డబ్బులు ఇమ్మనంగానే ఇచ్చేసేవారు అందరూ. ఈవిడ ఏమిటంటే, ఎవరికైనా సరే కడుపు నిండా ఆహారం పెట్టడం, ఇంటికి వస్తే ఎవరికన్నా చేయబదులుగా డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి బియ్యం లేవంటే బియ్యం ఇవ్వడం, ఈవిడ పెట్టే గుణం అందరికీ కూడా. గుప్పిళ్ళు విప్పి ఈవిడ ఎక్కువ అందరికి పెట్టేసేది. ఈ మంచితనాన్ని బట్టి మా అమ్మగారే ఇమ్మన్నారు అనుకుని అక్కడ కూడా అందరూ అప్పులు ఇచ్చేసేవారండి. అలాగే ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే మా అమ్మగారు అన్నారు, మీరు ఇక్కడ ఉంటే ఇలాగే చేస్తారు, ఇక్కడ సైడ్ నుంచి అందరూ దుబాయ్కి కువైట్కి వెళ్తున్నారు కదా, ఆడపిల్లలు కదా మన పిల్లలు, నేను వాళ్ళని పెట్టుకుని ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్తే మా నాన్నగారు అన్నారు, సరే నేను వెళ్తాను, కానీ ఇప్పుడు దానికి వీసా పాస్పోర్ట్ చేయించాలంటే దగ్గర ₹1,00,000 పైన అవుతాయి అంటే, ఇప్పుడు దాకా మీరు అప్పులు ఇచ్చారు కదా, నేను ఎవరో ఒకళ్ళు కాళ్ళ ఎల్లపడి తీసుకొస్తానని చెప్పి ఈవిడ వెళ్ళి అడిగి తీసుకొచ్చి అక్కడ ఒక ఏజెంట్ తో మాట్లాడి ఆయన పేరు మీద పాస్పోర్ట్ వీసా చేయించారండి. చేయించాక వెళ్తారనుకుంటే నేను వెళ్ళనని చెప్పి రాత్రికి రాత్రి ఇవిని కొట్టి వదిలేసి సూట్ కేసు చదువుకుని కాకినాడ వచ్చేసారు. అంటే ఇక్కడ మా చిన్నత్తయ్య గారు ఉన్నారన్నమాట అండి, మా మేనత్త. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉండిపోయారు. మా అమ్మ అనుకుంటున్నారు ఈయన గొడవ పడి వెళ్తారు, ఇంటికి వస్తారు కదా అనుకుంటున్నారు. అలాగ 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఊర్లన్నీ అడిగేశారు. మా అమ్మ రాలేదు, ఎవరింటికి రాలేదు అంట్లోకి. ఇక్కడికి అప్పుడు ఫోన్లు లేవండి, ఉత్తరాలు తప్ప ఫోన్లు లేవు. ఇంక మా అమ్మగారు ఎలాగైతే కాకినాడలో ఎక్కడ అత్తయ్య ఉన్నారో కనుక్కుని అడ్రస్ కనుక్కుంటులోకి, మా ఇంటికాడు ఉన్నాడు వదిన, మా ఇంటికి వచ్చాడు అన్నయ్య అని చెప్పేసి మా అత్తయ్య గారు లెటర్ రాశారు. రాష్ట్రంలోకి అప్పుడు ఎలాగైతే ఏం చేశారంటే, మమ్మల్ని తీసుకుని వచ్చి పిల్లల్ని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటే, నువ్వెవరో నాకు తెలియదు, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, వీళ్ళు నాకు పుట్టలేదు అనుకుంటా, మీరు ముగ్గురు చచ్చిపోయారు అనుకుంటాను, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను రాను, నాకు సంబంధం లేదు, అప్పులు కట్టుకుంటావో ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో అని చెప్పి మా అమ్మగారిని గెంటేశారండి. పిల్లలు మీరు వెళ్తే తండ్రి కదా మనసు కరుగుతుంది, వెళ్ళండి అంటే మేము దగ్గరికి వెళ్తే మమ్మల్ని కూడా తోసేసారు.
మీరు నాకు అవసరం లేదు, ఉంటే ఉండండి, చచ్చిపోతే చచ్చిపోండి అంటే అప్పుడు మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్లి మా మేనమామ దగ్గర పెట్టి ఆవిడ ఆ పాస్పోర్ట్ వీసా ఆవిడ పేరు మీద మార్పించుకుని ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక ఏం జరిగిందంటే మా మేనత్త దగ్గర మేము 1 సంవత్సరం దాకా ఉన్నాం. మంచిగా చూసింది ఆవిడ ముందులో. తర్వాత ఆవిడ కూడా అందరు చెప్పుడు మాటలు విని మమ్మల్ని బాధ పెట్టడం మొదలు పెట్టింది. మా మావయ్య ఉన్నప్పుడు మమ్మల్ని మంచిగా చూసి, ఆయన పనిలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం చూసి, చిన్నపిల్లలము అందరూ అనేవారంటే ఈ పిల్లల్ని పెట్టుకుని ఉంటే రేపు పొద్దున్న కూతురికి పెళ్ళి అవుతుందా, వాళ్ళ అమ్మ ఏమో దుబాయ్ వెళ్ళిపోయింది, వస్తుందో రాదో తెలియదు, వాళ్ళ నాన్న వదిలేసాడు, ఎంతో మంచిగా బ్రతికిన కుటుంబం వదిలేసాడు వాళ్ళ నాన్న, కాబట్టి వీళ్ళని ఉండనివ్వకు, ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి, ఏ కూలి పనులు చేసుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసి, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేయడం అలవాటు కదండి. అప్పుడు 10 సంవత్సరాలకి 11 సంవత్సరాలకే వివాహాలు చేసేసేవారు. ఐట్లకి వీళ్ళు ఆలోచన చేసి మంచి సంబంధం చూసి ఇద్దరికి పెళ్లి చేసేద్దామని ప్రయత్నం చేశారు. చేస్తులోకి ఏమైందంటే మాకు అప్పటికి నాకు తెలియదు, కానీ మా అక్కకు కొంచెం మెచ్యూర్, తనకు అన్నీ తెలుసు. మా అక్క అన్నది లేదు లేదు, ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం, ఎవరికొకరికి ఇచ్చి చేసేస్తారు, మనని చంపేస్తారు, మనం ఇక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి ఆ రాత్రికి రాత్రి మేమిద్దరం కూడా బట్టలు కూడా తీసుకోకుండా మేము కట్టుబట్టలతో చేతిలో ఛార్జీలకి డబ్బులు పెట్టుకుని బస్ ఎక్కి పాలకొల్లు వెళ్ళిపోయామండి. మా ఊరు దగ్గర వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కాక మాకు టికెట్లకి డబ్బులు లేవు, మేమేమీ తెచ్చుకోలేదు, ఎందుకంటే చూస్తే మమ్మల్ని పట్టేసుకుంటారు, వెళ్ళనివ్వరు. మేము బయటికి వెళ్ళిపోవడం మంచిది, ఎక్కడికి వెళ్తాము ఏం జరుగుతుంది అన్నది తర్వాత విషయం అని చెప్పి ఇద్దరం కూడా వెళ్ళిపోయాం. ట్రైన్ ఎక్కాక టీసీ అండి, ఏ ఊరమ్మా మీదంటే మేము ఇలా హైదరాబాద్ వెళ్ళాలండి అని చెప్తే ఆయన అన్నారు, మరి టికెట్ తీసుకోరంటే డబ్బులు లేవండి మా దగ్గర, దింపేస్తే మేము ఇలాగ వచ్చేసాము, ఇలా చెయ్యాలనుకున్నారు మాకు, మేము వచ్చేసాము అంటే మరి హైదరాబాద్ లో ఎవరున్నారంటే అక్కడ మాకు చుట్టాలు ఉన్నారండి, ఫోన్ నెంబర్ ఉందంటే సరే అమ్మ కూర్చోండి నేను మాట్లాడతాను ఎవరన్నా వస్తే అని చెప్పి కూర్చోబెట్టి హైదరాబాద్ వరకు ఆయన మాకు తోడుగా ఉండి అక్కడ ట్రైన్ దిగాక జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ అని చెప్పి మమ్మల్ని వదిలిపెట్టేశారండి. మేము రైల్వే స్టేషన్ లో కూర్చొని మేము ఫోన్ నెంబర్ పట్టుకెళ్ళాం, వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, తినడానికి కూడా బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైల్వే స్టేషన్ లో కూర్చుని ఆ ప్లాట్ఫామ్ మీద అలా కూర్చుని అక్కడ వచ్చి వాటర్ తాగి అలా కూర్చుని చూస్తా ఉన్నామండి. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి మేము ఎలా కనపడుతున్నాం అంటే ఈ పిల్లలు అడుక్కునే పిల్లలేమో, అలాంటి పరిస్థితి, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. మంచిగా తిని మంచిగా పెరిగిన పిల్లలం, ఎవరితో సంబంధం లేకుండా ఇంట్లో ఉన్న పిల్లలం ఎలా అయిపోయిందంటే వెళ్ళి వాళ్ళకి వచ్చే వాళ్ళకి చూసి వాళ్ళకి వీళ్ళు అడుక్కునే పిల్లల్లో ఉన్నారు వీళ్ళు అని చెప్పి మమ్మల్ని అలా చూస్తున్నారు అనమాట. ఎవరు ఫోన్ పడితే వాళ్ళు ఫోన్ అడిగి తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తున్న అవతల ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత లాస్ట్ కి ఎలాగైతే రాత్రి అయింది, 10 అయిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా అక్క నేను అనుకున్నాం ఒక్కసారి ఫోన్ చేద్దాం, వాళ్ళు ఎత్తితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం, లేకపోతే వచ్చే ట్రైన్ కింద పడి చచ్చిపోదాం మన ఇద్దరం. ఎలాగో అమ్మ వదిలేసింది, నాన్న వదిలేశారు. అమ్మ అంటే తన తమ్ముడి దగ్గరే ఉన్నారు, పిల్లలు బాగున్నారు అనుకుంది ఆవిడ. కానీ మా నాన్నగారికి అయితే ఇంకా అసలు మేము వద్దు, ఎందుకక్క మనం ఇంకా బ్రతకడం, ఎవరి కోసం బ్రతకడం, చచ్చిపోదాంలే అనేసి ఇద్దరం ఆలోచన చేసుకొని ఇంకా లాస్ట్ ఫోన్ కాల్ చేసామండి. చేస్తులకు అవతల వాళ్ళు ఫోన్ ఎత్తారు, హల్లెలూయా, ఫోన్ ఎత్తారు. ఎత్తులోకి ఇలా వచ్చేసామంటే అయ్యో అమ్మ ఎక్కడున్నారు మీరు అన్నట్లు పలానా దగ్గర కూర్చొని ఉన్నామంటే ఆ రాత్రికి రాత్రి ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారండి. తీసుకెళ్ళాక వాళ్ళ ఇంటికాడ ఉన్నాం, దగ్గరగా సంవత్సరం ఉన్నాం. అప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఎవరింటికాడ కూడా ఖాళీగా ఉండి మనం తినకూడదు, ఏదో ఒక కష్టపడాలి, ఏదో ఒక మా వంతు మేము చేయగలిగింది చేయాలని చెప్పి చిన్న వయసులోనే నాకు దగ్గర 12 సంవత్సరాలు ఉంటాయి, అక్కడికి ఒక 15 సంవత్సరాలు, తను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేయడం వెళ్ళింది, అక్కడ తను చేసేది, నేనేమో మా వాళ్ళతో పాటు కోల్డ్ ఫారాల్లోని ఎగ్స్ అయ్యి తీయడానికి వెళ్ళేదాన్ని. నాకు నెలకు 900 జీతం ఇచ్చేవారు, మా ఇద్దరికి వచ్చిన జీతం నెలకు 2500 తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మ వచ్చేదాకా ఎలాగైనా సరే మేము ఉండాలి, బ్రతకాలి, చచ్చిపోవాలనుకున్నాం, బ్రతకాలని కోరిక. అయితేలోకి ఏం జరిగిందంటే అండి, మేము అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాకు ఇద్దరికి కూడా బంగారం ఉంది, అక్క ఒంటి మీద నా ఒంటి మీద కూడా బంగారం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాక వీళ్ళ కొద్ది రోజులు బాగా చూశారు, వాళ్ళు అప్పులు చేస్తున్నారంట మాకు తెలియదు. అయితేలోకి భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు, మాకు చిన్నాన్నగారే అండి, దూరపు బంధువు అన్నమాట. గొడవ పడుతుంటే మేము అడిగేం ఏం జరిగిందంటే ఇలా మీ చిన్నాన్న అప్పులు చేసేసారమ్మా, ఇలాంటి పరిస్థితి అంటే మా అక్క ఏం చేసినట్టు సరే తిని నా దగ్గర చైన్ ఉంది కదా నేను ఇస్తాను, మీరు తాకట్టు పెట్టుకుని అప్పు తీర్చేసుకోండి, మీరు కొంచెం డబ్బులు కట్టి తర్వాత మాకు విడిపించి ఇవ్వండి అని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసిందండి. ఇస్తే తీసుకున్నారు, మంచిగా అప్పు కట్టేశారు. 2-3 నెలల వరకు మాతో ప్రేమగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా అని మేము అనుకున్నాం. అనుకునే టైంలో ఏం చేశారంటే ఒక రోజు 2 రూములు ఉన్నాయి, ఒక రూమ్ లో అక్క నేను పడుకున్నాం, ఒక రూమ్ లో వాళ్ళు పడుకున్నారు. మా రూమ్ కి గడ పెట్టేసి రాత్రికి రాత్రి వాళ్ళ సామానం బట్టలన్నీ సర్దుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. మా పరిస్థితి చూడండి, చాలా దుఃఖం, వేదన.
తినడానికి అప్పుడు దాకా కొంచెం బాగా దొరికిందిలే, మాకు మంచిగా ఉన్నాం, కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం అనుకున్న టైంలో వీళ్ళు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతులకి ఏం చేయాలో తెలియట్లేదు. పొద్దున్నేసి డోర్ కొడుతున్నాం, డోర్ ఓపెన్ చేశారు ఎవరో వచ్చి. మా పిన్ని వాళ్ళు ఎక్కడున్నారమ్మా చూడండి అంటే చూస్తే మొత్తం రూమ్ ఖాళీ చేసింది. ఒక మాట కూడా చెప్పలేదండి. మేము నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మమ్మల్ని అక్కడ మోసం చేశారు. ఆయనలోకి ఏం చేసామంటే ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ ఆయన ఒక రాజుగారు మాట, మా కులమే ఆయన. నేను కులం పేరు ఎందుకు చెప్తున్నానంటే ఏ కులమైనా సరే అండి దేవుడి దగ్గరికి వస్తులోకి అణపబడుతుంది. ఎంత గర్విష్ఠులైనా సరే దేవుడి పాదాల దగ్గరికి వస్తులోకి వాళ్ళు అంచివేయబడతారు. కులం ఎక్కడికి తీసుకెళ్తుంది? కులం అంటారు చూసారు, కులం కొంచెం పెట్టదంట, కూడు పెట్టదు అని మాట అంటారు. నిజమే అండి, పెట్టదు. కులం చూసుకుని గర్వించారు మా నాన్నగారు. మేము రాజులు మన అహంకారంతో మా నాన్నగారు ఉండేవారు. ఆయన బిడ్డనే కదా మరి నేను, నాకు కూడా ఉండేది అహం. రాజుల అమ్మాయిని నేను ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, వాళ్ళకు తక్కువ వాళ్ళు వాళ్ళని అలాగే చూడాలన్న అహం దేవుడు దగ్గరికి వచ్చాక ఆయన్ని చంపబడ్డాయండి. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఒక రాజుగారు అన్నారు, అమ్మ పలానా దగ్గర మాకు ఒక తోట ఉంది, అక్కడికి తీసుకెళ్తాను, మీరు వచ్చేయండి అంటే ఆయనతో పాటు అక్కడికి వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళిపోయాక కొన్నాళ్ళు అక్కడ ఉన్నాము. మంచిగా మేము కష్టపడి పని చేసుకుని మాకు వచ్చిన డబ్బులతో మేము తినడం, మాకు కావాల్సినవి కొనుక్కోవడం బాగున్నాం. ఒంట్లోకి ఆ రాజుగారికి జబ్బు చేసింది. ఆయన అన్నారు, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను, నాకు బాగాలేదమ్మా హెల్త్, మరి మీరు ఎలాగా అంటే ఆ ఊర్లోంచి కొంతమంది తోటలో పని చేయడానికి వచ్చేవారండి. వాళ్ళతో మేము మాట్లాడాం. వాళ్ళు అన్నారు, ఈ ఊర్లో మేము ఒక మంచి ఫ్యామిలీ ఉంది, మిమ్మల్ని అక్కడ పెడతాం, మీరు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు కష్టపడి పని చేసుకుని ఉండండి, మీ అమ్మగారు అడ్రస్ దొరికిన రోజున మీరు వెళ్ళిపోద్దురిగాని. లేదంటే ఆయన ఆ ఊర్లో పెద్ద మాట అండి, ఆయన ఎంతో మంది పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. ఒకవేళ మీ భవిష్యత్తు బాగుంటే ఆయనే మిమ్మల్ని ఒక ఇంటికి చేస్తారో మీ అమ్మ రాకపోయినా అని చెప్పారండి. సరే అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిపోయి ఇద్దరం కూడా కష్టపడి పని చేయడం నేర్చుకున్నాం. ప్రతి కష్టం చేయడం నేర్చుకున్నాం అండి. పొలం పనులతో సహా అన్ని కూడా ఎలా చెయ్యాలి, ఎక్కడికన్నా వెళ్తే ఎలాంటి పరిస్థితి వచ్చినా కష్టపడి పని చేయగలం అన్న జ్ఞానము దేవుడు ఆ దినాల్లో మాకు కలుగజేశారండి. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ చూసాం కదా, కష్టపడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఆలోచనతో ఇంక పని చేయడం మొదలెట్టాము. కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే మేము ఉండే రూమ్ పక్కన ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన చేసే ఆయన సేవకులు ఎప్పటి నుంచో మమ్మల్ని చూస్తున్నారు, పిలవాలనిపిస్తుంది ఆయనకి, కానీ మేము వెళ్తామో లేదు అని ఆలోచన. అయితే ఒక రోజు ఆయన వచ్చారు, అమ్మ మీరు ఇద్దరు ప్రార్థనకు రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, ఇలా పారిపోయి వచ్చేసాము, ఇలాంటి పరిస్థితి అంటే మీరు ప్రార్థనకు రండి, దేవుడు మీకు సహాయం చేస్తారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అమ్మ అని చెప్తే నేను అన్నాను, మేము రాజులమండి, మేము రాజులు, మేము ఆ తక్కువ కులస్తులు దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి, రాము, మా వాళ్ళు ఊరుకోరు. అంటే మీరు పారిపోయి వచ్చారంటున్నారు, ఎవరున్నారమ్మా మీకు ఇప్పుడు? ఎవరు లేరు, అదంతా పక్కకు పెట్టి దేవుడి పాదాల దగ్గరికి రండి అంటే వెళ్ళలేదండి. కొద్ది రోజులు అలా ఆయన వదలలేదండి. నిజంగా వస్తానే ఉన్నారు, రెండమ్మ రెండమ్మ అని పిలుస్తానే ఉన్నారు. ఒక రోజు నేనే విసిగిపోయి నేను ఎందుకో పిలుస్తున్నారు అసలు వెళ్దామని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. ప్రార్థన జరుగుతుంది, ఆరాధనలో దేవుడు స్వరం మాట్లాడుతుంది, జ్యోతి జ్యోతి అని పిలుస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఇంకెవరన్నా ఉన్నారేమో, వాళ్ళని పిలుస్తున్నారేమో అనుకుంటున్నాను, కానీ నన్నే పిలుస్తున్నారని నాకు తెలియదు. జ్యోతి, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు నా సొత్తు, నేను నిన్ను పిలుచుకున్నాను అని అంటే నేను నన్ను కాదేమో అనుకుని ప్రార్థన అయిపోయాక నేను ఎవరిని కలవకుండా ఇంటికి వచ్చేసానండి. మా అక్కతో చెప్తే మా అక్క అంది, మనతో మాట్లాడడం ఏంటి యేసయ్య, అసలు ఆయన దేవుడే కాదని మనం అనుకుంటుంటే ఆయన మాట్లాడతారంటావేంటి, దేవుళ్ళు అయితే ఎంతమంది దేవుళ్ళకి పూజలు చేశారు అమ్మ, నాన్న ఇంతమంది ఇన్నిసార్లు మాలేసుకుని కొండలకి వెళ్ళి వచ్చారు, ఇన్ని చేశారు, వాళ్ళు మన తల్లిదండ్రులు ఎందుకు వేరు చేస్తారు, ఎందుకు ఎడగొడతారు, వాళ్ళ దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు లేరు మనకి, ఎవరు వద్దన్నది మా అక్క. అంట్లోకి సరే అని వదిలేసామండి. మళ్ళీ వారం మళ్ళీ వచ్చారు, ఆయన రమ్మన్నారు, సరే రమ్మంటున్నారు కదా అని వెళ్ళానండి. అప్పుడు దేవుడు నాకు ఒక రుజువు ఇచ్చారు, ఏంటంటే జ్యోతి అని పిలిచి, నేను ఆంధ్రదేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వు ఊరికినే ఇక్కడికి రాలేదు, నేను నడిపిస్తేనే నువ్వు వచ్చావు ఇక్కడికి అన్నారు. అంట్లోకి అప్పుడు లాస్ట్ లో అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని అడిగితే ఆయన అన్నారు, దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంది, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావమ్మా, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పారండి. అప్పటి నుంచి మొదలు పెట్టా ప్రేయర్ చేయడం. అది కూడా పూర్తిగా కాదు, యేసయ్య అంటే నువ్వు దేవుడు అంట, నిజమేనంట. మా అమ్మ వెళ్ళిపోయింది, మా అమ్మ అక్కడ ఉంది, ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు, 3 సంవత్సరాలు అయిపోయింది, మేము బ్రతుకున్నామో లేదో ఆవిడకు తెలియదు, ఆవిడ ఎలా ఉందో మాకు తెలియదు. ఎందుకంటే దుబాయ్ వెళ్ళిన వాళ్ళు పని చేస్తే చేయకపోతే చంపేస్తారు, మంచిగా చూడరు, కష్టపెడతారు, భోజనం సరిగ్గా పెట్టరు. మా అమ్మ ఎలా ఉందో మాకు తెలియదు, మేము ఎలా ఉన్నామో ఆవిడకి తెలియదు. దేవా, నువ్వు నిజంగా యేసు ప్రభు దేవుడు అంట, ఇన్ని దేవుళ్ళు మాకేం చేయలేదు, నువ్వు దేవుడు అయితే మా అమ్మని మమ్మల్ని కలుపు. ఇదే అడిగిదానండి, మా అమ్మని మమ్మల్ని కలుపు, మా అమ్మ ఫోన్ నెంబర్ మాకు కావాలి, నువ్వు ఎలా పంపిస్తావో మాకు తెలియదు, మా బంధువులు ఎవరి దగ్గరికి మేము వెళ్ళాం, ఎందుకంటే వెళ్ళామంటే కంపల్సరీ
మాకు పెళ్లి చేసి పంపించేస్తారు. ఏమన్నా అంటే వచ్చాక మా అమ్మకు చెప్తారు, మేము మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసామంటారు, కాబట్టి మేము వెళ్ళమని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. మా ఇంటికి దగ్గరగా 12 మంది ఆడపిల్లలు మిషనరీస్ వచ్చారండి. వాటిలోకి మేము ఉన్నది చిన్న రూమ్, మనకు బాత్రూమ్లు ఎంత ఉంటాయి అంతే రూమ్, మాకేమీ లేవు. ఒక చాప, 2 గిన్నెలు వండుకోవడానికి మేము వేసుకునే బట్టలు, గ్యాస్ కానీ ఇవేవి మాకు తెలియదు. డ్యూటీ నుంచి రావాలి, బయట పొలాల్లోకి వెళ్ళాలి, పుల్లలు ఏరుకుని తెచ్చుకోవాలి, పొయ్యి మీద వంట చేసుకోవాలి, అక్క వంట నేను పని, ఇదే మా జీవితం. 3వ ప్రపంచం ఇంకెక్కడ ఎవరితో తెలీదు. ఇంక ఈ పక్కన ఉన్న వాళ్ళతో సాధింపులు ఎక్కువైపోయి, ఇండ్లు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూసేవారు. ఈ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరికి పుట్టారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వీళ్ళ అమ్మా బాబు ఎవరో తెలియదు, కానీ మన ఊర్లో వచ్చి ఉన్నారు. అంటే మేము మంచిగా తిని మంచిగా ఉన్న పిల్లలం, మంచిగా నీట్గా ఉన్న పిల్లలం కదండి, మంచి కుటుంబంలో. ఇంక ఈ బాటలు పడలేకపోయేవాళ్ళు, అయినా సరే పట్టించుకోకుండా ప్రార్థన చేసుకుంటూ అలాగా మా పని చేసుకుంటూ ఉండగా, ఒక రోజు మా అమ్మగారి దగ్గర ఏంటండి, ఊర్లోని మా దూరపు చుట్టం అన్నమాట, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడితే ఆయన భార్యతో గొడవపడి మా అమ్మగారి దగ్గరికి వచ్చి, అక్క నాకు ఆకలేస్తుంది, భోజనం పెట్టు, మీ మరదలు ఇలా నన్ను ఏడిపించేస్తుందంటే ఈవిడ అప్పటికప్పుడు కడుపు నిండా ఆహారం పెట్టి 4 రోజులు మా మావయ్య గారిని ఉంచుకుని ఆయన పంపించారంట. ఆయనకి ఈ పిల్లలు ఎక్కడున్నాలో కనుక్కోవాలి. మా అక్క చూస్తే దుబాయ్ వెళ్ళిపోయింది, బావ చూస్తే వదిలేసి వెళ్ళిపోయాడు, నా మేనగోళ్ళు ఎక్కడున్నారో నేను కనుక్కోవాలి. మా సొంత బంధువు కూడా కాదండి, దూరపు చుట్టం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ప్రయత్నం చేయడం మొదలెట్టారండి. మా ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయి. మా ఊరంతా కనుక్కుని నెక్స్ట్ హైదరాబాద్ లో ఆయనకి చాలా మంది చుట్టాలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మా ఫోటో పంపించి, ఈ పిల్లలు మీకు ఎక్కడ కనపడినా నాకు ఒక ఫోన్ చేయండి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఇక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు, అక్కడి నుంచి కూడా పారిపోతారు, వెళ్ళొద్దు అని చెప్తే వాళ్ళు, మేము ఒక రోజు ఒక పెద్ద DCM వ్యాన్లు ఉంటాయి కదండి, అందులో కంపెనీకి వెళ్తున్నాం డ్యూటీకి. ఆ వ్యాన్ లో మమ్మల్ని చూసి ఆయనకి ఫోన్ చేస్తే మేము డ్యూటీ దిగి గేట్ దగ్గరికి వస్తులకు ఆయన మా కోసం బట్టలు పట్టుకుని, తినడానికి అన్ని పట్టుకుని గేట్ బయటకు వచ్చారండి. ఆయన చూస్తులోకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది అనమాట. ఎందుకంటే దూరపు చుట్టం, 10 ఏళ్ళు అయిపోయిందండి మేము అప్పటికే ఊరు వదిలి వెళ్ళిపోయి, ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు మా కోసం. పోతే పోయారు వీళ్ళు, ఇలా అమ్మ అటుపోయింది, నాన్న ఇటు పోయాడు, పోతే పోయింది అన్నట్టుగానే ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా మా సొంతోళ్ళు కూడా అంత నెతకలేదు. ఎక్కడో దూరపు ఆయన కొంచెం భోజనం పెడితే కడుపు నిండా చూసిన ఆయన కనిపించింది అన్నమాట. వచ్చారు, మాట్లాడారు. మేము ఒకటే అడిగాం, మా అమ్మగారి ఫోన్ నెంబర్ సంపాదించండి మావయ్య అని చెప్పాను. చెప్తులోకి ఏమైందంటే అండి, ఎలాగైతే ఆయన ఏజెంట్ని పట్టుకుని ఫోన్ నెంబర్ దొరికేలాగా చూసి మా అమ్మగారితో మాతో మాట్లాడించారు. ఫస్ట్ కాల్ మా అమ్మగారికి దుబాయ్. నెల రోజులు కష్టపడితే వచ్చే 1000 రూపాయల జీతము ఒక 5 నిమిషాలు మా అమ్మగారికి మాట్లాడడానికి ఖర్చు పెట్టాము. దేవుడికి మహిమ కలుగునుగా. మా అమ్మగారు అనుకుంటున్నారు వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నారు. మేము చెప్పలేదండి, మేము బాగున్నాం, అత్తయ్య మావయ్య అందరూ బాగున్నారమ్మా, మేము బాగానే ఉన్నాం, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడిగితే ఇంకొక 6 నెలలు టైం ఉంది, అది అయిపోగానే నేను వస్తాను, మావయ్యకి ఫోన్ నెంబర్ ఇస్తాను, అన్ని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆవిడ ఫోన్ పెట్టేసిందండి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మాట్లాడింది. నేనంటే ఆవిడకి ప్రాణం, అంత ఇష్టం మాట. చిన్న కూతురు అంటే చాలా ఇష్టం. ఎంతంటే నేను చదువుకోవడానికి ఎక్కడికన్నా వెళ్తే దూరం, ఆవిడకి ఎక్కడ దూరం అయిపోతానని చెప్పి నాకు వచ్చిన మంచి భవిష్యత్తును కూడా మా అమ్మగారు ఆపేశారు. మంచి చదువుకునే అవకాశం వచ్చింది నాకు. నవోదయ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను నేను. వచ్చింది, పంపించమని అడిగితే నేను పంపను, నా కూతురుని చూడకుండా నేను ఉండలేనన్నారు. అలాంటి పరిస్థితిలో నా గొంతు తినంగానే ఏడ్చేసారండి. మాకు భయం వేసేసింది, అక్కడ ఏమన్నా బాగాలేదా ఏంటంటే బాగానే ఉన్నాను, వచ్చేస్తానన్న. తర్వాత మా అమ్మగారు మా దగ్గరికి వచ్చారండి. ఒక 6 నెలల తర్వాత ఆవిడ రావడం జరిగింది. మేము అందరం కలుసుకున్నాం. అయితే నేను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నానంటే, దేవుడు ఆశ్చర్యకరుడండి. ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు. ఎక్కడో పక్కన ఈయన దేవుడు నిజమే మా అమ్మని మాతో కలిపారు అన్నదే ఉంది, కానీ యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన రక్తం కార్చారు, ఆయన వెల చెల్లించారు అన్నది నాకు తెలియదు. ఇలా ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, ఇలా చేస్తున్నా, నా ఫ్రెండ్స్, నేను, సినిమాలు, ఇవన్నీ అన్ని నా జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నాను, ఇటు ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఓ పక్కన విగ్రహారాధన చేస్తున్నాను, గుళ్ళకి వెళ్తున్నాను, అన్ని కలగలుపు చేసుకుంటూ జీవిస్తున్న టైంలో ఒక రోజు నేను కంపెనీ దగ్గర నుంచి బయటకు వస్తుంటే ఒక ఆయన నన్ను దర్శించారండి. ఆయన దైవజనులు కూడా నాకు తెలియదు. ఆ టైంలో ఆయన బయటకు వచ్చి, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడికి డ్యూటీ కంటే, పలానా దగ్గర నుంచి వస్తున్నానండి అంటే, యేసుప్రభు ఎవరో నీకు తెలుసా అని అడిగాను. అంటే నాకు తెలుసా అండి, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన గొప్ప దేవుడు అంట, అందరి దేవుళ్ళ కంటే ఆయన గొప్ప దేవుడు అంట, ప్రార్థన చేసుకుంటున్నానండి. లేదు యేసు ప్రభు ఎవరో నువ్వు ఖచ్చితంగా ఎరిగి రేపు నాకు చెప్పాలి, నేను వస్తాను మళ్ళీ ఇక్కడ కాదు.
ఇంటికి వచ్చి కూర్చుని, యేసుప్రభు నువ్వు దేవుడివే కదా, నిన్ను అడిగితే ఇచ్చావు కదా, మా అమ్మతో మాట్లాడించావు కదా, ఇంకా గొప్పతనం ఏముందని చెప్పి బైబిల్ తీసి మత్తయి వార్త చదువుతున్నానండి. చదువుతుంటే నాకు ఒక మాట తగిలింది. ఏంటంటే కన్యమరియ గర్భంలోంచి ఆయన ఈ భూమి మీదకి వస్తున్నారని ఆ మాట అర్థమైంది, కానీ దానికి అర్థం తెలియదు. అయితేలోకి వెళ్ళిపోయాను. తెల్లారి ఆయన మళ్ళీ అడిగారు, మళ్ళీ అదే సమాధానం చెప్పాను. లేదమ్మా, నీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి నాకు, ఎందుకో దేవుడు నిన్ను పదే పదే అడగమంటున్నారు, మళ్ళీ రేపటి దినాన్ని వస్తాను, నువ్వు నాకు చెప్పాలని. అప్పుడు ఆ రాత్రి ఏం చేశానంటే ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగానండి. ఏంటిది అని అంటే, నేను దేవుణ్ణి వాక్యం మాట్లాడుతున్నమాట, ఒక వ్యక్తి పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను, నీ కోసం నేను రక్తం కార్చాను, నువ్వు చేసిన పాపం అంతటిని బట్టి నేను వేల చెల్లించాను, అందుకే నువ్వు నా సొత్తు అని చెప్తున్నానని నాతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు స్వరం విన్నాను నేను. ఇంట్లోకి తెల్లారి ఆయన మళ్ళీ గేట్ దగ్గరికి వస్తే ఆయనకి చెప్తా, యేసుప్రభు అండి నిజమైన దేవుడే, కానీ నా కోసం ప్రాణం పెట్టారంట, నాతో రాత్రి మాట్లాడారు, నా కోసం రక్తం చిందించారంటండి అన్నప్పుడు ఆయన క్లాప్స్ కొట్టి, అమ్మ నేను ఒక దైవజనుడిని, ఎందుకో తెలియదు దేవుడు ఇటు నుంచి వెళ్తుంటే నిన్ను చూపించారు, నాకు నీతో మాట్లాడమన్నారు, ముందు రోజు నేను గేట్లోంచి రావడం చూశాను, కానీ నిన్ను పలకరించడానికి రాలేదు, నిన్ను అడగాలని వచ్చాను, నువ్వు రాబోయే దినాల్లో ఇక్కడ ఉండవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ దేవుడికి ఒక బలమైన సాధనంగా నువ్వు వాడబడతావని చెప్పారు. దానికి కూడా అర్థం తెలియదు. ఏంటంటే దేవుడు పిలిచారు, గొప్ప దేవుడు అంతే, ఏం వాడుకుంటారో వాడుకోవడం అంటే ఏంటి తెలియదు. ఇంకా అక్కడ అయిపోయింది. మా అమ్మగారు వచ్చారు, అక్కకి మంచి సంబంధం, వివాహం మ్యారేజ్ అయింది. నా వివాహం కూడా మా మేనత్త గారు అబ్బాయితోనే. అయితే నేను చేసుకోవాలనుకోలేదండి. బంధువుల్లో ఎవరి దగ్గర మాకు పెళ్లి వద్దు, ఎందుకంటే ఏ బంధువులు మమ్మల్ని చూడలేదు, విడిచిపెట్టేశారు. మా అమ్మ దగ్గర మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చారు, అన్ని తీసుకున్నారు, అన్ని పట్టుకెళ్లారు, అన్ని చేశారు. వాళ్ళు లేనప్పుడు మమ్మల్ని చూడలేదు, బంధువులు వద్దని చెప్పేసి నేను వెళ్ళిపోయానండి. ఇక్కడికి వచ్చి ఒక వారం రోజులు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయాను. ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నారు, ఆ సంబంధమే నువ్వు చేసుకోవాలి, ఆ వ్యక్తినే నువ్వు చేసుకోవాలి, నేను ఏర్పాటు చేశాను, నువ్వు చేసుకోవాలి, నిన్ను ఇక్కడ పెట్టడానికి నేను తీసుకురాలేదు, నువ్వు హైదరాబాద్లో ఉండవు, నువ్వు కాకినాడే వెళ్ళాలి, నేను నిన్ను అక్కడే నిలబెడతాను, నువ్వు ఆ సంబంధమే చేసుకోవాలి. నేను దేవుడిని అడుగుతున్నా, నాకు వద్దు ప్రభువా, వాళ్ళు నా మేనత్త కొడుకే, నాకు వద్దు, నేను చేసుకోను, నాకు వద్దు, చుట్టాల బంధువులు ఎవరొద్దు. లేదు నువ్వు అదే చేసుకోవాలి. నేను దేవుడి మాటకి లోబడి దేవుడి మాటని విని నా వివాహం ఈ కాకినాడలోనే పరిశుద్ధ వివాహం జరిగిందని. అంతకు ముందే నేను రక్షణ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి దేవుడిని తెలుసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించి నా జీవితంలో పరిశుద్ధ వివాహం జరిగించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, సాక్ష్యం, గర్వంతో అహంకారంతో ఉన్న నన్ను దేవుడి దినాన్న వంగదీశారు, చాలా వంగదీశారు. నేర్చుకున్నాను నేను దేవుడి దగ్గర చాలా విషయాలు. మనం ఎలా మనుషుల్ని ప్రేమించాలి, ఎలా ఉండాలి ఎదుటి వ్యక్తితో, ఎదుటి వ్యక్తికి మనం ఎలా సహాయపడాలి, వాళ్ళల్లో ఉండే కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు మనం ప్రేమ ఎలా చూపించాలి. అప్పటి వరకు ఒక ఒక గర్వం మాకు ఉంది, మేము రాజులు, మా కులం ఎలాగా అన్న ఒక అహంకారం. కానీ ప్రతి వ్యక్తి కోసం యేసయ్య ప్రాణం పెట్టారని అప్పుడు తెలుసుకున్నాం. ఆయన దృష్టిలో కులం మతం ఏదీ లేదు. ఆయనది ఏంటండి, మార్గం. అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గం. మనకందరికీ కూడా ఏమి ఏర్పాటు చేశారు, దారి సరళం చేశారు పరలోకం వెళ్ళడం, అదొక మార్గం. కానీ ఇది మతం కాదు, మార్గం. అప్పుడు అర్థమైంది నాకు. అందుకే అప్పటి నుంచి కూడా నా దృష్టిలో కులం అంటే నాకు చాలా చిరాకు. నేను అస్సలు ఇష్టపడను. ఎవరైనా వచ్చి నాకు ఈ కులం అంటే నేను అస్సలు ఒప్పుకోను. కులం మాట ఎత్తుద్ది మీరు అంటాను. ఎందుకంటే దేవుళ్ళలో రక్షించబడిన మనకి కులం లేదు. సో ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. వాటిలోకి వివాహం జరిగింది. నాకు 2 బాబులండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చాక నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మా హస్బెండ్ మంచి వ్యక్తి, కానీ త్రాగే అలవాటు ఉంది. సేమ్ మా నాన్నగారు లాగే ఆయన కూడా తాగి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు జీవించేవారు. మంచి వ్యక్తి, ఎవరికన్నా ఏదన్నా కావాలంటే సాయం చేయడం అన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యసనం ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చదువుకున్నారు, కాకినాడలోనే ఫ్రెండ్స్ బోల్డ్ మంది మటండి. ఇంకా త్రాగడం సేమ్ పరిస్థితి. మా అమ్మగారు లాగే దెబ్బలు తినడం. చిన్న పిల్లలు, నాకు 2 బాబులు, దెబ్బలు తినడం, తిండి ఉండేది కాదు సరిగ్గా. ఆయన టయానికి వచ్చేవారు కాదు ఇంటికి. రాత్రి 2ంటికి 1 గంటకు వచ్చేవారు. అసలు చాలా వేదన అనుభవించేదాన్ని. ఏంటి, చిన్నప్పటి నుంచి నాకు ఈ పరిస్థితి. తల్లిదండ్రులను కోల్పోయా, ప్రేమ లేదు. కరెక్ట్గా తల్లిదండ్రులు ప్రేమ పొందాల్సినప్పుడు నేను పొందలేదు. సరే ఈ వివాహం నువ్వు చేసుకోమన్న ఒక తండ్రి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వివాహం జరిగాక ఈయనను చూస్తుంటే నాకు బాధ వస్తుంది. నా సొంతోళ్లే కదా నన్ను హత్తుకుంటారు కదా అనుకున్నాను. అంటే నాకు అత్తమామల సపోర్ట్ ఉంది, కానీ భర్త సపోర్ట్ లేదు. వాటిలోకి ప్రార్థన చేస్తున్నాను. చాలాసార్లు చనిపోదాం అనుకున్నానండి.
చాలా టయాల్లో అసలు వద్దు ఈ బ్రతుకు ఎందుకు అనుకున్నా. నాకు నా పిల్లలు గుర్తొచ్చేవారు. వీళ్ళని ఎవరికొకరికి ఇచ్చేసి పెంచుకోవడానికి చచ్చిపోతే బాగుండు ఎందుకు, లేదంటే వీళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు, ఇలాగే ఆలోచన చేసేదాన్ని. చేస్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడడం మొదలెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడతారు. నేను ఆయన పాదాల దగ్గర గడపడానికి ఇష్టపడ్డానండి. ఒంటరిగా ఆయనతో గడిపేదాన్ని. ప్రభువా, ఇది నా సిచ్యువేషన్, ఇది నా పరిస్థితి, నీకు తెలుసు, నువ్వు తీసుకొచ్చావు, నీ మాటకు లోబడి నేను ఇక్కడికి వచ్చా, ఇక్కడే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, కానీ నాకు ఓర్పు సహనం ఇవ్వు, సహాయం చేయి, నాకు తోడుగా ఉండని అడిగిదాన్ని అనమాట అండి. వాటిలోకి నాకు శ్రమ చాలా విస్తరించేసింది, చాలా ఎక్కువ అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారండి. ఎక్కడ పడితే అక్కడ తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే నేను వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని. ఎవరన్నా ఉంటే తీసుకొచ్చి ఇంటికాడ వదిలేవారు. గొడవలో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. గొడవలో చాలా ఇబ్బందిగా ఉండేది. దేవుణ్ణి అడిగిదాన్ని, ఏమీ ఉండలేదు, తినడానికి ఇంట్లో కష్టమైపోతుంది, చిన్నపిల్లలు ప్రభు అంటే, నువ్వు పని చేయడం మొదలు పెట్టన్నారు దేవుడు. అప్పుడు ఒకళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని. నెలకు 5,000 జీతం ఇచ్చేవారు నాకు. నేను ఎక్కడ కూడా సిగ్గుపడలేదండి. ఎందుకంటే నా పిల్లల్ని నేను జాగ్రత్తగా కాపాడాలి. దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. నా తల్లిదండ్రులకు ఆ దినాన్ని తెలియక మమ్మల్ని, మా నాన్నగారు మమ్మల్ని త్రోసివేశారు. కానీ నేను అలా చేయకూడదు, నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకురావాలని చెప్పి నేను కష్టపడడం మొదలెట్టాను. ఆయన తెచ్చినప్పుడు పెట్టేదాన్ని, ఆయన తేలినప్పుడు నేను కష్టపడిన డబ్బులతో పిల్లల్ని చూసుకుంటా, స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ ఫీజులు కట్టి ప్రతిదీ కూడా పిల్లలకి నేను చూసుకుంటూ వచ్చాను. వస్తువులోకి ఏమైపోయిందంటే నా భర్త గారిని దేవుడు కొట్టారండి. ఎలాగంటే భయంకరమైన యాక్సిడెంట్ అయింది. వాటిల్లోకి ఇక్కడ బోన్ ఇరిగిపోయింది. ఇరిగిపోతులకి ఇంకా పరిస్థితి చూడండి. ఇంట్లో ఏమీ లేవు, మా దగ్గర ఏమీ లేవు. కానీ దేవుడు మహాకృప ఏంటంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయడం. చిన్నపిల్లలను చూసినట్టు 3 నెలలు మంచం మీద పెట్టి చూశానండి. అలాంటి పరిస్థితి ఒక్కటి కాదండి, దగ్గర 5 యాక్సిడెంట్లు అయినాయి. యాక్సిడెంట్ అయినప్పుడు మాట వినేవారు, దేవుడి దగ్గరికి వచ్చేవారు మందిరానికి. ఒక 6 నెలలు 7 నెలలు మళ్ళీ త్రాగడానికి వెళ్ళిపోయేవారు. ఎలాంటి పరిస్థితులు కూడా 6 సంవత్సరాల దగ్గరగా అయినా యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎన్ని దెబ్బలు ఉండి భయంకరంగా. మళ్ళీ 6 నెలలు మంచిగా ఉండడం, మళ్ళీ దేవుడి సన్నిధికి రావడం, మళ్ళీ 6 నెలల తర్వాత ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడం. ఇలా ఉంటుండగా నేను దేవుడిని అన్నాను, నేను ఇక్కడ ఉండను, నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆలోచించుకుని బట్టలన్నీ సర్దేసుకుని ఆ రోజు ఫ్రైడే చర్చికి వెళ్ళాను. వెళ్ళి ప్రభువా, ఇంకా నాకు ఓపిక నశించిపోయింది, నువ్వు ఓర్చుకోమన్నావు, చివరికి పని చేయడానికి కూడా నేను ఇష్టపడిపోయాను, నేను ఓర్చుకున్నాను, ఇంకా నేను ఉండలేను, నాకు ఓపిక లేదు, నేను వెళ్ళిపోతాను అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని వాక్యం వింటున్నానండి. యోబు గ్రంథం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నువ్వు యోబు కంటే గొప్పదానివా? అన్ని ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అన్ని పోగొట్టుకున్న యోబు ఎక్కడన్నా నన్ను ఒక మాట అన్నాడా? నిందించాడా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఈ ఒక్క మాటే పలికాడు. మరి నీకేంటి, నేను ఉన్నానని చెప్తుంటే నువ్వెందుకంత అసహనంగా తయారయ్యావు అని చెప్పి వాక్యం నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని, ఏది జరిగినా సరే నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ పడిపోయానో నువ్వు నన్ను అక్కడే లేవనెత్తాలి, ఎక్కడ నేను నిందించబడుతున్నానో, ఎక్కడ నన్ను చులకనగా చూస్తున్నారు, ఎక్కడ నన్ను అవమానిస్తున్నారో నువ్వు అక్కడే నన్ను లేవనెత్తాలి, దానికోసం నేను భరిస్తానని చెప్పి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ దేవుడు మహాకృప, డేవిడ్ పాల్ అయ్యగారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యగారు తెలుసు, కానీ ఎప్పుడు కూడా కోటాలకు రావడం వెళ్ళిపోవడం తప్ప సువార్త చేయాలన్న ఆలోచన మర్చిపోయి, అసలు దేవుడిచ్చిన పిలుపు మర్చిపోయాను. నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నిన్ను ఒక సువార్థికురాలుగా వాడుకుంటానని దేవుడు చెప్పిన మాటని మర్చిపోయాను. అప్పటి వరకు నా కుటుంబం కోసం, నా కోసమే ప్రార్థన తప్ప నీ పని ఎలా చేయాలని అడిగేదాన్ని కాదు. ఈ 3 సంవత్సరాలు కూడా అడిగా, నీ పని ఎలా చేయాలి, నేను ఎలా ఉంటే ఇలాగే ఉంటా, టైం అయిపోతుంది, నాకు వయసు కూడా నాకు అయిపోతుంది ప్రభువా, నీ పని చేయలేకపోతున్నా, యవ్వన కాలంలో నీ కాడి మొయ్యాలి ప్రభువా చెప్పు, నేను ఎలాగని చెప్పి 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే అయ్యగారు సడన్ గా ఒకసారి మా ఇంటికి వచ్చారు. వచ్చి మాట్లాడతా, అమ్మా నీ సాక్ష్యం ఏంటి, ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాను కానీ ఎప్పుడు నిన్ను అడగలేదు, ఏంటి నీ సాక్ష్యం అంటే, ఇలాగ రక్షించబడ్డానండి, దేవుడు ఇలా విడిపించారు, మా కుటుంబం ఇలాంటిది అని చెప్పినప్పుడు మా మందిరానికి వచ్చి ఒకసారి సాక్ష్యం చెప్పమ్మన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ జేజీఎం మినిస్ట్రీ, మరి నిజంగా నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవుడు గొప్పవాడండి, ఆయన మంచివాడు. ఒక మంచి దైవజనుల దగ్గర, ఆత్మీయ దైవజనుల దగ్గర దేవుడు నన్ను పెట్టారు.
నేను రావడం జరిగింది, ఇక్కడ సాక్ష్యం చెప్పడం జరిగింది. తర్వాత అయ్యగారు అనేక స్థలాల్లోకి మరి అయ్యగారు ద్వారా టీం ద్వారా నేను వెళ్ళడం, సువార్త ప్రకటించడం గ్రామాల్లో. దేవుడు నన్ను ఎక్కడైతే నేను పడ్డానో, ఎక్కడైతే నన్ను నీచంగా చూశారో అక్కడే నన్ను నిలబెట్టి దినాన్న అనేక మంది మధ్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నారండి. దేవుడికి మహిమ కలుగును గాక. జేజీఎం టీంని బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. ఎందుకంటే అయ్యగారిలో ఉన్న ఒక క్వాలిటీ నేను ఎక్కువ గమనిస్తా. ఎవరికైనా సరే టైం ఇవ్వాలి. ఎలాంటి వ్యక్తి అయినా సరే చిన్న పాట అన్నా పాడాలి, వాళ్ళ సమయాన్ని దేవుడికి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దినాన్న నా కుటుంబం ఎలా ఉందో మీకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. నా భర్త మారారండి, మారేరు ఆయన. ఎందుకంటే దెబ్బల మీద దెబ్బలు అయిపోయి మొత్తం శరీరంలో ఉన్న బలమంతా తగ్గిపోయాక ఇప్పుడు దేవుడు విలువ తెలిసింది. అందుకే సమయం ఉండగానే దేవుని తెలుసుకోవాలి. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఏం చేశారంటే త్రాగుడు పక్కకు పెట్టి కష్టపడి పని చేస్తున్నారు. నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను దేవుడి సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఆయన దొరకకపోయి ఉంటే మేము చచ్చిపోయేవాళ్ళం. మా అక్క రక్షించబడింది, మా బావగారు, వాళ్ళ పిల్లలు, మా కుటుంబాలన్నీ కూడా రక్షించబడ్డాయి. మేము ఏ బంధువుల మధ్యలో అయితే తలదించుకున్నామో ఈ రోజు యూట్యూబ్ లో మా బంధువులు నా వాక్యం విని ఆశ్చర్యపోతున్నారు. మా పాపేనా అని చూస్తున్నారండి, అడుగుతున్నారు ఫోన్లు చేసి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ వాడు. దేవుడు కృపండి. నిజంగా పడిపోయిన వారిని ఆయన లేవనెత్తగలదు. బీదలంగు పెంట కుప్పల మీద ఉన్న పరిస్థితులు గుండా మేము వెళ్ళాము. దేవుడు మమ్మల్ని ఈ దినాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచారు. అనేక మందికి పెట్టడానికి, ప్రార్థనలు చేయడానికి, అనేక స్థలాల్లోకి వెళ్ళడానికి దేవుడు కృప నాకు ఇచ్చి ఈ దినం వరకు ఆయన వాడుకుంటున్నారు. మరి దేవుడికి మహిమ కలుగును గాక. కేవలం దేవుడికే మహిమ. నా జీవితాన్ని బట్టి ఆయనకే ఘనత కలుగును గాక. మా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి, జేజీఎం టీం కోసం. ఎందుకంటే అనేక స్థలాల్లో సువార్త ప్రకటించాలి. మీరు అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. అయ్యగారి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా సాక్ష్యం దేవుని ఇచ్చును గాక. దేవా మీకు స్తోత్రాలు ప్రభా, మీకు కృతజ్ఞతలయ్యా, కోట్ల కొద్ది కృతజ్ఞతలయ్యా. ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ కుటుంబంలో దేవా అయా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతిదీ మీరు ఇవ్వండి ప్రభా. అయా నైనా నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అంటున్నావు ప్రభా. అయా నైనా ఆవిడ నిద్రించి ప్రభా, నీ పరదేశంలో ఉన్నారు తండ్రి. ఒకనొక దినాన్ని మేము అందరం కూడా వెళ్ళినప్పుడు కలుసుకుంటాం ప్రభా. అయా నీ కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నిరీక్షణ దయచేయండి అయా తండ్రి. నాయన మేము ఈ భూమి మీద నాయన తాత్కాలికంగా చనిపోతాం, కానీ నీతో ఉంటాం ప్రభా, ఆ పరలోకంలో ఉంటాం ప్రభా. ఆయా నిత్య రాజ్యము కోసము తండ్రి ప్రతి బిడ్డ వేగిరిపడే కృప దయచేయండి. ఆ నిత్య రాజ్యము కోసం నిరీక్షణ కలిగి జీవించే కృప దయచేయండి ప్రభా. అయా ఈ లోకంలో కొంతకాలం ఉండే దాని కోసం కాదు ప్రభా, ఆ పరలోక రాజ్యంలో నీతో యుగయుగాలు గడిపే కృప తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచమని అడుగుచున్నాను, కుటుంబాన్ని కూడా ఆదరించమని అడుగుచున్నాను. అయ్యా నాయన ఉన్న కుటుంబం అంతా కూడా నీలో సంపూర్ణంగా నడిపించబడాలి. అయ్యా ఈ కుటుంబంలో ఎవరికి రక్షణ లేదు తండ్రి, వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ కుటుంబాన్ని బలపరిచి నడిపించమని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. మహాగండ మహోన్నతుల పరిశుద్ధుల సర్వాధికారి సర్వోన్నతుల గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభా. కృపగల దేవ సర్వాంతర్యామి సర్వోన్నతుల నేసయ్య నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి. గడిచిన కాలం అంతా కూడా తండ్రి ప్రభా నీ రెక్కల చాటున నా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా కాచి కాపాడి భద్రపరిచి నా ప్రభా హిట్టి రీతిగా నా తండ్రి నాయన ఈ కూడికలో నా తండ్రి ఏకముగా నా తండ్రి ప్రభా చేరి కూడి నా తండ్రి ప్రభా నిన్ను ప్రార్థించడానికి నా తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యతను బట్టి ప్రభా నీకే వందనాలు తండ్రి. నాన్న ప్రభా నాయన మనుషులు శారీరకంగా నా తండ్రి ప్రభా మాకు దూరం అవ్వచ్చు, కానీ నా తండ్రి ప్రభా ఏదో ఒకనాడు నా తండ్రి ప్రభా నీ రాజ్యం మేము కలుసుకుంటామని నిరీక్షణ నా తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభా నాయన నీకే వందనాలు తండ్రి. భూమి మీద గుడారములు నా తండ్రి శిథిలమైపోతున్నప్పటికీ నా తండ్రి ప్రభా నీవి ఇచ్చే స్థలాలు నా తండ్రి నిత్యమైనవి నా తండ్రి ప్రభా, వాటిని నా తండ్రి ప్రభా స్వాస్థ్యంగా పొందుకోవడానికి నా తండ్రి ప్రయాసపడడానికి తండ్రి ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రభా. నాయన
నాయన దీనులమయ్య, అల్పులమయ్య, అయోగ్యులమయ్యా నా తండ్రి ప్రభా. నీ వాక్యంతో మనతో మాట్లాడారు ప్రభా నాయన. నీ రక్షణ భాగ్యం నా తండ్రి ప్రభా కూడిన వీళ్ళందరికీ దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ముఖ్యంగా నా తండ్రి వీరమ్మ గారు నా తండ్రి, వారి కుటుంబాన్ని, వారి కుమారులను, కుమార్తెలను, అల్లుని నా తండ్రి ప్రభా, వారికి ఇచ్చిన సంతానం నా తండ్రి, మనవలందరినీ, కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి. కుటుంబం అంతటికి రక్షణ భాగ్యం దయచేయండి నా తండ్రి. నీలో ఆనందించగలిగే కృపను దయచేయమని అడుగుచున్నాను నాన్న ప్రభా. సహాయం చేయండి. ముఖ్యంగా దైవజనులను బట్టి మేము ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇక్కడ జరిగించిన కూటమిని బట్టి ప్రభా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి నా తండ్రి, చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా యేసయ్య నీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, నువ్వు నిజముగా నా తండ్రి ప్రభా పెంటక పన్నుండి నా తండ్రి దీని లేవనెత్తగల దేవుడు నా తండ్రి ప్రభా. నాయన మా కుల మమ్మల్ని రక్షించదయ్యా నా తండ్రి. నాయన మా మతం మమ్మల్ని రక్షించదయ్యా నా తండ్రి ప్రభా. రక్షించగల దేవుడు నా తండ్రి. ఆపత్కాలను నమ్ముకుని దగ్గర సహాయకుడు నీ ఒక్కడివే నా తండ్రి ప్రభా. నీపై మాత్రమే నా తండ్రి మేము ఆశ కలిగి నా తండ్రి, తృష్ణ కలిగి నా తండ్రి ప్రభా. నాయన నా తండ్రి ప్రభు నీ పాదాల యొద్దకు చేరి నా తండ్రి ప్రభు నేను ప్రార్థించగలిగే కృపను నా తండ్రి నీ చేతిలో నా తండ్రి ప్రభు బలమైన వారిని వాడుకోవడానికి తండ్రి సహాయం చేయండి. నాయన బలవంతుని చేతిలో బాణం లాంటి వారిగా నా తండ్రి ప్రభా. నాయన నీ రాజ్యం నా తండ్రి సమీపమైంది నా తండ్రి ప్రభా. నీ కాలం సమీపమైంది నా తండ్రి ప్రభా. నాయన ఇంతలోనే నా తండ్రి మేమందరం సిద్ధపడుతున్నా తండ్రి ప్రభా. అనేక మంది నా తండ్రి ప్రభు నీ రాజ్యానికి సిద్ధపరుస్తున్నా తండ్రి ప్రభా. నీ కృపను మహిమను మేము అందరూ పొందుకుంటూ ఆనందించాలని నా తండ్రి ఈ చిన్న ప్రార్థన పాల్సని చేర్చుకోమని యేసునామములో అడిగి పెట్టుకుని పొందుకుని నాం పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడ దేవ, ఇదిగో తండ్రి మీ కృపగల దేవా తండ్రి నాయన. మీకు ఏమిచ్చి మీరు తీర్చలేం ప్రభా. నీ పాద ధూళితో సమానమే మా బ్రతుకులు తండ్రి నాయన. వెంట మీద పేడ పురుగు వంటి వాళ్ళం ప్రభా. మా జీవితాలు ప్రభా ఏ యోగ్యత లేని వాళ్ళం ప్రభా. ప్రార్థన అంటే ఏంటో తెలియకున్నాను తండ్రి. నేను అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాయేమో ప్రభా. నేను మీరు మనోనేత్రం తెరవండి ప్రభా. నాయన యేసయ్యా మీకు వందనాలు, సూత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నాయన మీకు ఏమైనా అడగాలో నాకు తెలియదు తండ్రి నాయన. అరగతలేని దాన్ని నీ ముందు ఇక్కడ నన్ను నిలబెట్టుకున్నందుకు మీకు సూత్రాలు తండ్రి ప్రభా. నాయన యేసయ్యా ఇదిగో తండ్రి నాయన ఈరమ్మ గారి కుటుంబాన్ని మీరు రక్షించండి ప్రభా. ఆ బిడ్డను తండ్రి నాయన నీ రాజ్యంలో చేర్చుకున్నావు ప్రభా. నాయన యేసయ్యా మీకు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు బాధలు తొలగించండి ప్రభా. చీకు చింతలు లేకుండా తండ్రి నాయన మీ కృపతో నడిపించండి ప్రభా. మీరు అనేక రక్షణ భాగ్యం తండ్రి ఆవిడకి ఇచ్చిన రక్షణ కుటుంబానికి కూడా దయచేయండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మా సేవకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సేవకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా నాయన మంచం మీద ఆవిడ అలా ఉండేటప్పటికి కూడా తండ్రి నీ సేవలు ఏనాడు కూడా తండ్రి తగ్గించలేదు ప్రభా. నాయన నీ నడవల్లో నడుతున్నారు ప్రభా. నీ అడుగు జడలు పట్టు నడిచి కృపను బట్టి దయచేయండి ప్రభా. అనేక బిడ్డలకు దయచేయండి ప్రభా. నాయన ఇక్కడ కూడొచ్చిన సంఘానికి కూడా తండ్రి ప్రతి బిడ్డని తండ్రి మీరు స్వస్థపరిచి ధైర్యపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎందుకు పనికిరాని నన్ను వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి కృపగల దేవుడు మేము తప్పుగా అడుగుంటే నన్ను మన్నించమని ఈ చిన్న ప్రార్థన ఈ పాద సన్నది చేర్చుకోమని వేస్తున్నామని ఇప్పుడు బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. అందరు లేచి నిలబడిన సమయంలో చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం. దేవుడికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ రోజు వీరమ్మ గారు స్వార్థ ప్రకటించారు ఇక్కడ. అమ్మా అర్థమవుతుందా? వీరమ్మ గారు లోకులందరూ పోవాల్సిన మార్గములు నేను వెళ్ళిపోయాను, మీరు అందరూ కూడా రావాలి, ఈ మాటలని మీరు వినాలి అని ఆమె స్వార్థ ప్రకటించింది ఈరోజు. దేవుడికి స్తోత్రం. అందుకే నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట మనకి ఆశీర్వదం. మరి చాలా పెద్ద కుటుంబం వెళ్తే బంధువులు, రథసంతులు, స్నేహితులు వాళ్ళందరినీ దేవుడు ఆదరించి వాదర్చి నిరీక్షణ అనుగ్రహించను గాక. గొప్ప రక్షణతో నింపును గాక. ఎక్కడున్న కుటుంబాన్ని రక్షించబడును గాక. అందరూ చేతులు ప్రార్థించారు. అందరూ తెచ్చుకోవాలి. ఈ గ్రామం రక్షణ కొరకు, ఈ ప్రాంతం రక్షణ కొరకు, ఈ విలువ రక్షింపబడాలని, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షించబడాలని, సకల రాజులు, సకల ప్రభుత్వాలు, సకల కోట్ల